హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈజీ మెథడ్స్తో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఎలాంటి బాడీకైనా ఫిట్ అయిపోతాయి అనమాట. ఇలా కొలతలు కనుక తీసుకొని మనం స్టిచ్ చేస్తే లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ అయితే. ఇప్పుడు మనం బ్లౌజ్ని 2 మడతలతో అయితే వేసేసుకొని అసలు ముందు బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. మనం కంపల్సరీ మీటర్ ఉంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం నడుము వెడల్పు ఎంత ఉందో తీసుకుంటున్నాం. ఇది మనం టేప్తోనైనా తీసుకోవచ్చు, లేదా మామూలుగా మెజర్ చేయొచ్చు. పొడవు వెడల్పు అయితే తీసుకుంటున్నాం అనమాట. నడుము కింద వెడల్పు, పొడవు అనేది ఏంటంటే మనం బ్యాక్ సైడ్ డాట్ పెడతాం కదా, ఆ డాట్ నుంచి మనం షోల్డర్ పాయింట్ వరకు ఇట్లా పెట్టుకుంటే, మన వీడియోలో చూపించినట్టు పెట్టుకుంటే పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను టేప్తో చూపిస్తున్నాను పొడవు. మామూలుగా ఎలా చూడవచ్చు, టేప్తో కూడా చూడవచ్చు. పొడవు అయితే నాకు 12 ఇంచెస్ వచ్చిందండి. ఆ 12 ఇంచెస్ అయితే నేను పెట్టాను. వెడల్పు అయితే మన షోల్డర్ పాయింట్ 3, 2.5 తీసుకోవచ్చు, లేదా 3 తీసుకోవచ్చు. నేనైతే 2.5 షోల్డరు, మన ఖర్చులోకి హాఫ్ వచ్చేలాగా తీసుకొని మొత్తం 5.5 తీసుకొని పాయింట్ పెట్టేసుకున్నాను అనమాట. మనం చంక పొడవు ఉంటుంది కదా, అది వచ్చేసి మనం ఎవరికైనా 6 ఇంచే కరెక్ట్గా పడుతుందండి. 6 ఇంచ్ తీసుకొని డ్రా చేసుకొని అక్కడ వచ్చేసి మనం కరువు షేప్ ఇచ్చుకొని ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఆ కరువు షేప్ కూడా 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్గా తీసుకుంటే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. కింద మనం వీపు ఉంటుంది కదా, ఆ వీపు నెక్ వచ్చేసి ఏంటంటే 2.5 ఇంచ్ తీసుకోవాలి. 2.5 ఇంచ్ తీసుకుంటేనే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా డీప్ కావాలనుకుంటే మనం 3 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇలా తీసేసుకొని మనం డ్రా చేసేసుకొని అయితే ముందు మొత్తం నీట్గా కటింగ్ అయితే వేసేసుకోవాలి. మనం డ్రా చేసుకోవడం ఎలా ఉంటుందో కటింగ్ కూడా నీట్గా ఉంటేనే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా మనమైతే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. కింద మనం నడుముకి పట్టీ వేస్తాం కదా, పట్టీ కూడా మనం ఒక్కసారి మడత పెట్టేసుకోవాలి. రౌండ్ మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటేనే రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి బ్యాక్ సైడు. సో ఇట్లా అయితే కట్ చేసేసుకొని మనం కింద చూసాం కదా, అది నడుము పట్టీ అనమాట, మడత పెట్టింది. అంతవరకు మనం నడుము పట్టీ అయితే తీసేసుకుంటాము. సో ఇట్లా మడత పెట్టేసుకొని అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూసుకుంటున్నాం బ్యాక్ పార్ట్ పొడవు ఇవన్నీ సరిపోయినా లేదా. చూసారు కదా, రౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. బ్యాక్ పార్ట్ చూసారా, ఆమ్ హోల్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. మనం అక్కడ పెట్టిన దానికి డాట్ అది కరెక్ట్గా సరిపోయింది. అక్కడ మనం ఒక టక్ పెట్టేసుకోవాలి. టక్ పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా తెలిసిద్ది మనకి. సో ఇప్పుడు మనం అయితే ఫ్రంట్ పార్ట్కి రెడీ చేసేసుకోవాలన్నమాట. మిగతా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. ఎందుకంటే అట్లా అయితేనే మనకి క్రాస్ కట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. క్రాస్ కరెక్ట్గా లేకపోతే కనుక మెజర్స్ అనేది కరెక్ట్గా రావు. సో ముందు దాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని అయితే డ్రా అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఎందుకంటే హ్యాండ్స్ తీసుకుంటే మిగతా పార్ట్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి అయితే యూస్ చేసుకోవచ్చు. ముందు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మెజర్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం హ్యాండ్ పొడవు అనేది మనం 6 తీసుకోవాలి. సో అది హ్యాండ్ పొడవు అనేది మనం మెజర్ చేసుకున్నాము. సో ఇలా మనమైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం. ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ముందు బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా, అది వేసేసుకొని ముందు డ్రా చేసుకోవాలి. నెక్, షోల్డర్ పొడవు మొత్తం అంతా యాజ్ ఈజీగా పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని అప్పుడు మనం ఏదైతే టేప్ ఉంటుందో కదా, టేప్ తీసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత మామూలుగా ఏ సైజ్ వాళ్ళకైనా 6 పెడతాము. కొంచెం డీప్ కావాలంటే 6.5 తీసుకోవాలి. తీసేసుకొని మనం డ్రా చేసుకొని నెక్ అనేది రౌండ్ ఇచ్చేసుకోవాలి. తర్వాత విడ్త్, షోల్డర్ పాయింట్ మనం ఎలా అయితే బ్యాక్ సైడ్ తీసుకున్నామో అదే విధంగా తీసుకోవాలి. 1 ఇంచ్ అయితే లోపలికి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఎందుకంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 1 ఇంచ్ అలా తీసేసుకొని డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో దానిది
ఫ్రంట్ పొడవు నెక్కు అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్నాక మనం ఈ ఉక్స్ పెట్టే దగ్గర టక్స్ పెడతాం కదా, టక్స్ క్రాస్ బెల్ట్ ఆ పొడవు ఎంత ఉందో కూడా మెజర్ చేసేసుకోవాలన్నమాట. బ్లౌజ్తో అయితే అలా తీసుకోవాలి. మన టేప్తో అయితే 5 ఇంచ్ పెట్టుకొని అయితే చేసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది వేసేసుకుందాం. కటింగ్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. సో ఇట్లా మొత్తం పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది కదలకుండా చూసుకోండి, అప్పుడే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. సో ఇలా అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మళ్ళీ ఎడ్జస్ట్ ఎక్కడన్నా ఎలా ఉన్నాయో ఏంటనేది రౌండ్ చూసుకోవాలి. ఈ టక్స్ అనేది మనం డాట్స్ పోసుకుంటాం కదా, దానికి టక్స్ ఇస్తున్నాను అనమాట. ఇట్లా 1 ఇంచ్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి నీట్గా, అప్పుడే లోతు అనేది మనకి లోపలికి ఉంటుంది. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు అయితే మనం హ్యాండ్స్ చెప్పాను కదండి, హ్యాండ్స్ తీసేసుకోవాలని. హ్యాండ్స్ 6 ఇంచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి ఇంకా ఎల్బో కావాలంటే 9 ఇంచ్ 9.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వీళ్ళు మామూలు నార్మల్ హ్యాండ్స్ కావాలన్నారని 6 ఇంచ్ అయితే పెట్టాను. లూజు పొడవు చూసుకొని అయితే మనం మెజర్ చేసేసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా తిప్పేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంకా మనకి మిగిలిందల్లా క్రాస్ బెల్ట్ ఒకటి తీసుకోవాలి. నెక్ పీసెస్ కూడా నేను దీనికి పైపింగ్ అనేది వేస్తున్నా. పైపింగ్కి మన క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో రేపు వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ అనేది తీసుకుంటున్నాం. క్రాస్ బెల్ట్ అది కూడా మనం ఆది బ్లౌజ్తోనే కరెక్ట్గా పెట్టవచ్చు, లేకపోతే మనం టేప్ మెజర్ అయితే 5 ఇంచెస్ ఒక సైడు మన ఖర్చులోకి అయితే 4.5 ఇంచెస్ తీసుకొని అయితే కట్ చేసేసుకోవాలి. సో అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇదైతే మనం ఎక్సెల్ సైజు బ్లౌజ్ అండి. మనం సింపుల్గా చెప్పాలంటే ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో ఈ కొలతలతో కనుక మనం బ్లౌజ్ కుడితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.